హలో చిల్డ్రన్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు కిడ్స్ స్టోరీ టైం. పిల్లలు, ఈరోజు లెసన్కి మీరు అందరు రెడీగా ఉన్నారు కదా? ఓకే చిల్డ్రన్, మరి స్టార్ట్ చేసుకుందామా? పిల్లలు, ఒక ఊర్లో ఒక అడవి ఉంది. ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు. ఆ చెట్టు మీద చాలా పురుగులు ఉన్నాయి. అందులో లేడీ బర్డ్ అనే ఒక పురుగు కూడా ఉంది. ఇవి చక్కగా ఎగురుతాయి, అంతేకాదు పాక్కుంటూ వెళ్తాయి. పిల్లలు, ఒక మదర్ లేడీ బర్డ్కి ఒక చిన్న బేబీ పుట్టింది. అక్కడున్న లేడీ బర్డ్స్ అన్నీ కూడా రెడ్ కలర్ వింగ్స్తో పుట్టాయి. కానీ ఈ మదర్కి చాలా డిఫరెంట్ బేబీ పుట్టింది. అంటే దాని వింగ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి. ఈ లేడీ బర్డ్ పేరు లారా. మరి చిన్న లేడీ బర్డ్ పెద్దగా అవుతున్నప్పుడు చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ అన్నీ కూడా ఈ లేడీ బర్డ్ని చూసి ఆశ్చర్యపోతున్నాయి. ఇదేంటి నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావు? ఎక్కడైనా మేము రెడ్ కలర్ వింగ్స్ ఉన్న లేడీ బర్డ్స్ని చూసాం, కానీ నువ్వేంటి చాలా స్పెషల్గా ఎల్లో కలర్ వింగ్స్తో పుట్టావు? కానీ నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావు తెలుసా అని బయట ఉన్న ఫ్రెండ్స్ అన్నీ కూడా ఈ లేడీ బర్డ్ని అప్రిషియేట్ చేస్తుండే. పిల్లలు, ఒకరోజు ఈ లేడీ బర్డ్ స్కూల్కి వెళ్దామని బయలుదేరిందట. దారిలో ఒక బటర్ఫ్లై కనిపించింది. హాయ్ ఫ్రెండ్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు తెలుసా? నేను ఎప్పుడు కూడా రెడ్ కలర్ వింగ్స్ ఉన్న లేడీ బర్డ్స్ని చూశాను, కానీ ఎల్లో వింగ్స్ ఉన్న లేడీ బర్డ్ని నేను ఎప్పుడూ చూడలేదు. యు ఆర్ సో స్పెషల్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు అని చెప్పి అక్కడున్న చిన్న బటర్ఫ్లై దాంతో ఫ్రెండ్షిప్ చేయడం మొదలుపెట్టింది. హాయ్ చెప్తుంది, స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు బాయ్ చెప్తుంది. అలాగా చక్కగా వాళ్ళ మధ్యలో ఫ్రెండ్షిప్ కుదిరింది. పిల్లలు, అయితే ఈ లేడీ బర్డ్ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక గ్రాస్ హాపర్ మరి ఈ లేడీ బర్డ్ని చూసి, హాయ్, నువ్వు చాలా బ్యూటిఫుల్గా ఉన్నావు. నీ వింగ్స్ ఏంటి అంత చక్కగా ఉన్నాయి? నేను ఎప్పుడు కూడా రెడ్ కలర్ వింగ్స్ ఉన్న లేడీ బర్డ్ని చూడలేదు. యు ఆర్ సో స్పెషల్, నువ్వు చాలా బాగున్నావు అని చెప్పి ఈ లేడీ బర్డ్ని పలకరిస్తూ ఉన్నాయట. అలాగ అన్ని బర్డ్స్ తన్ని పలకరిస్తుంటే చాలా హ్యాపీగా ఫీల్ అయింది. పిల్లలు, ఈ లేడీ బర్డ్ అంతేకాదు స్కూల్కి వెళ్ళిందట. స్కూల్కి వెళ్తే టీచర్ మరి ఈ లేడీ బర్డ్ని చూసి, నువ్వు చాలా బాగున్నావు లేడీ బర్డ్, నువ్వు ఎంత అందంగా ఉన్నావు తెలుసా, నువ్వంటే నాకు చాలా ఇష్టమని చాలా ప్రేమిస్తుందట. అయితే పిల్లలు, ఈ లారాకి చాలా బాధేసిందంట. మమ్మీ దగ్గరికి వెళ్ళి ఏడుస్తుందంట. మమ్మీ మమ్మీ నాకు చాలా ఏడుపు వస్తుంది మమ్మీ అంటే, ఏమైంది నాన్న, ఎందుకు ఏడుపు వస్తుంది అని అడిగింది మమ్మీ. స్కూల్కి వెళ్ళే దారిలో మస్కిటో కనిపించిన, బటర్ఫ్లై కనిపించిన నన్ను అందరూ నువ్వు చాలా స్పెషల్గా ఉన్నావు, నీ వింగ్స్ ఎల్లో కలర్లో ఉన్నాయి, అయినా నీకు ఎల్లో కలర్ వింగ్స్ వచ్చాయేంటి అని అందరు నన్ను ఆశ్చర్యంగా చూస్తున్నారు మమ్మీ. నాకు అందరిలాగే ఉండాలని ఉంది, నాకు ఎల్లో కలర్ వింగ్స్ వద్దు మమ్మీ. నీకు రెడ్ ఉన్నాయి కదా, డాడీకి కూడా రెడ్ వింగ్స్ ఉన్నాయి కదా, నాకు కూడా రెడ్ వింగ్సే కావాలని ఏడుస్తూ కూర్చుందట. పిల్లలు, అప్పుడు మమ్మీకి ఏం చేయాలో అర్థం కాక ఒక చిన్న బకెట్లో పెయింట్ తీసుకొని వచ్చి ఒకరోజు లారాని కూర్చోపెట్టి మొత్తం తన వింగ్స్ అంతా కూడా ఎల్లో వింగ్స్కి రెడ్ కలర్ పెయింట్ వేసింది. పిల్లలు, ఎప్పుడైతే లారా వాళ్ళ మమ్మీ రెడ్ కలర్ పెయింట్ వేసిందో, అబ్బా, ఇప్పుడు ఈ లారాకి ఎంత హ్యాపీగా ఉందంటే, నేను అందరిలాంటి దాన్నే, ఐఎమ్ నాట్ స్పెషల్, ఇప్పుడు నన్ను ఎవరు స్పెషల్గా చూడరు, నేను అందరిలో కలిసిపోవచ్చు, ఎవరితోనైనా మాట్లాడచ్చు అని హ్యాపీగా ఆ రోజు మళ్ళీ బ్యాగ్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోదామని బయలుదేరింది. పిల్లలు, మరి ఎలాగో స్కూల్కి వెళ్ళేటప్పుడు దారిలో తన ఫ్రెండ్స్ వెయిట్ చేస్తారని తనకు తెలుసు. అందుకని ఈ లారా వెళ్తూ వెళ్తూ బటర్ఫ్లైని కదిలిచ్చింది. హాయ్ బటర్ఫ్లై, బాగున్నావా అని అంటుంటే బటర్ఫ్లై నవ్వట్లేదు. పిల్లలు, హాయ్ కూడా చెప్పట్లేదు, అట్లాగే చూస్తూ ఉంది. హే, ఏమైంది? రోజు నాకు హాయ్ చెప్పేదాన్ని కదా, ఈరోజు ఏంటి మాట్లాడట్లేదు అని అంటే సీరియస్గా అనుకుంటే వెళ్ళిపోయింది. పిల్లలు, అయ్యో బటర్ఫ్లై నాతో మాట్లాడట్లే, సరే ఒకసారి హాయ్ చెప్దాం మస్కిటో దగ్గరికి వెళ్ళానని చెప్పి, హాయ్ మస్కిటో, బాగున్నావా అని అంటుంటే మస్కిటో కూడా ఇలా చూస్తుంది. పిల్లలు, అప్పుడు ఈ లారాకి ఏం అర్థం కాలే. అదేంటి ప్రతిరోజు నువ్వు చాలా స్పెషల్, నువ్వు చాలా బ్యూటిఫుల్ అన్నవాళ్ళు ఇప్పుడు నాతో ఎవరు మాట్లాడట్లేదేంటి అని చెప్పి, హే మస్కిటో, నన్ను మర్చిపోయావా, నేనే లారాని అని అంటుంటే, నువ్వు లారావి కాదు పో అని పంపించేసింది. పిల్లలు, అయ్యో కొంచెం దూరం వెళ్ళాక మిడత కనిపించింది. హే గ్రాస్ హాపర్, హౌ ఆర్ యూ, బాగున్నావా, నన్ను మర్చిపోయావా, ఈరోజు నేను డిఫరెంట్గా ఉన్నాను అంతే, నేనే మీ లారా అని అంటే అలా చూసి సీరియస్గా, కాదు నువ్వు లారావి కాదు అని
గ్రాస్ హాపర్ కూడా వెళ్ళిపోయింది పిల్లలు. అయ్యో ఈరోజు లారాకి దారిలో ఫ్రెండ్స్ ఎవరు హాయ్ చెప్పలే, అలాగే బాధపడుతూ స్కూల్కి వెళ్ళింది పిల్లలు. ఆ రోజు స్కూల్లో టీచర్ అటెండెన్స్ తీసుకుంటూ అందరి పేర్లు చెప్తుంటే ఎస్ టీచర్, ప్రెజెంట్ టీచర్ అని చెప్తా ఉన్నారు. లారా అనగానే ఈ లారా ఎస్ మేడం ప్రెజెంట్ అనింది. అనగానే క్లాస్ అంతా అలాగే చూశారు పిల్లలు. టీచర్ కూడా హే నువ్వెవరివి అని అడుగుతుంది పిల్లలు. నేనే మేడం లారాని అని అంటే, నువ్వు అబద్ధాలు ఆడుతున్నావు, నువ్వు లారావి కాదు అని అంటే, నిజమే టీచర్ నేనే లారాని అని అంటుంటే అప్పుడు టీచర్ సీరియస్గా లారా నువ్వేమన్నా నీ వింగ్స్కి పెయింట్ వేసుకున్నావా అనింది పిల్లలు. అవును టీచర్ పెయింట్ వేసుకున్నాను అని సీరియస్గా తల వంచుకుంది పిల్లలు. అప్పుడు టీచర్ అనింది నీకేమన్నా పిచ్చా, నువ్వెంత బ్యూటిఫుల్గా ఉండేదానివి, ఎల్లో కలర్ వింగ్స్ నీకెంత అందంగా ఉండేవో, ఎందుకు లారా నీ యొక్క బ్యూటిఫుల్ కలర్ని ఎందుకు వేరే కలర్ పూసేసుకొని ఇలా తయారైపోయావు అని అంటే, లేదు టీచర్ నాకు స్పెషల్గా ఉండాలని లేదు, అయితే అందరిలాగే ఉండిపోవాలని అనుకున్నానంటే అప్పుడు టీచర్ అనింది నువ్వు చాలా ప్రత్యేకమైన దానివి లారా, ఎందుకు దేవుడు నిన్ను సృష్టించినట్లుగానే ఉండాలి కానీ నువ్వెందుకు వేరేవన్నీ పూసుకుంటున్నావు అని చెప్పి టీచర్ చెప్పినప్పుడు నిజమే టీచర్ దారిలో మస్కిటో, బటర్ఫ్లై, అంతేకాదు గ్రాస్ హాపర్ ఎవ్వరు నాకు హాయ్ చెప్పలేదు టీచర్, నన్ను చూసి నువ్వు లారావు కాదు వెళ్ళిపో అన్నారు, నేను లారా అని చెప్తున్నా నన్ను ఎవ్వరు వినలేదు టీచర్, ఆఖరికి క్లాస్లోకి వస్తే మీరు కూడా నన్ను గుర్తుపట్టలేదు, అయినా నాకు ఈ లైఫ్ నచ్చలేదు టీచర్, నేను ఎట్లున్నానో అట్లాగే ఉండాలనుకుంటున్నానంటే అప్పుడు టీచర్ చెప్పింది ఎస్ నానా యు ఆర్ రైట్, దేవుడు నిన్ను స్పెషల్గా చేశాడు, నువ్వు అలాగే ఉండాలి కానీ మనుషులను సంతోషపెట్టడం కొరకు నువ్వు వేరే ప్రయత్నాలు చెయ్యొద్దు అని చెప్పింది పిల్లలు. ఇంటికి వెళ్ళిపోయి లారా వాళ్ళ మమ్మీని అడిగి నాకు ఈ పెయింట్ వద్దు మమ్మీ, నేను ఎట్లున్నానో అట్లే ఉంటాను మమ్మీ అని చెప్పినప్పుడు మరి చాలా బకెట్స్ వాటర్ తోటి వాళ్ళ మమ్మీ రుద్ది స్నానం చేపిస్తే అప్పుడు లేడీ బర్డ్ ఎల్లో కలర్లోకి వచ్చేసింది. ఇంతకు ముందులాగా అందరూ ఫ్రెండ్స్, అలాగే స్కూల్లో టీచర్ కూడా తనతో పాటు కలిసి అందరూ ప్రేమగా చూడటం స్టార్ట్ చేశారు. ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నామంటే దేవుడు మనల్ని ఎలా చేశాడో మనం అలాగే ఉండాలి కానీ మనం వాళ్ళల్లో ఒకలాగా అయిపోవడం కోసం మనల్ని మనం మార్చుకోకూడదు పిల్లలు. దేవుడు మనల్ని ప్రత్యేకంగా తయారు చేశాడు కాబట్టి మనం ప్రత్యేకంగానే ఉండాలి. అందరిలాగా కలిసిపోతే మనలో స్పెషల్ ఏముంది పిల్లలు కదా. బైబిల్ గ్రంథంలో కూడా మరి నెబుకద్నెజరు అనే రాజు ఏం చేశాడంటే యూదా దేశంలో ఉన్న మంచి తెలివైన అందమైన రాజవంశంలో ఉన్న యవనస్తుల్లో కొంతమంది బాయ్స్ని మన రాజ్యంలోకి తీసుకురండి, వాళ్ళ లాంగ్వేజ్ కానీ వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్ కానీ అన్నీ మార్చేసి మనలాగా వాళ్ళని తయారు చేసేయండి అని చెప్పారు పిల్లలు. అప్పుడు చాలామంది బబులోన్ దేశం నుంచి యూదా దేశంలోకి వెళ్ళి చాలామంది యవనస్తుల్ని పట్టుకొచ్చేశారు. అందులో డానియల్ అన్న ఒకడు. అయితే డానియల్ అన్న బబులోను దేశానికి వచ్చి ఎంత స్పెషల్గా ఉన్నాడో తెలుసా పిల్లలు. దేవుని బిడ్డల మధ్యలో నుండి అన్యుల దేశంలోనికి వచ్చిన డానియల్ అన్న భాష మార్చారు, డ్రెస్సింగ్ స్టైల్ మార్చారు, పేరు మార్చారు, అన్నీ మార్చారు కానీ దేవుణ్ణి మార్చలేకపోయారు. ఎందుకంటే డానియల్ అన్న హృదయంలో దేవుడికి చాలా గొప్ప ప్లేస్ ఉంది పిల్లలు. చెల్లి తమ్ముడు మరి నీ జీవితంలో యేసయ్యకు మంచి ప్లేస్ ఉందా లేదా? యేసుని మనం ప్రేమించే వారిగా ఉండాలి. మరి బబులోన్ దేశంలో డానియల్ అన్నకు చాలా ఇబ్బందులే వచ్చాయి. దేవుని పిల్లలు తినకూడని భోజనాన్ని రాజు ఈ యంగ్ పీపుల్ అందరికీ అరేంజ్ చేయమని చెప్తాడు పిల్లలు. అక్కడున్న యూదా దేశం నుంచి వచ్చిన బాయ్స్ అందరు కూడా ఎవరు మనం చూడట్లే కదా, పాస్టర్ అంకుల్ లేడు, పాస్టర్ ఆంటీ లేదు, మన చర్చ్ మెంబర్స్ ఎవరు లేరు, మన దేశమే కాదు ఇక్కడ చర్చి లేదు, హ్యాపీగా తినేద్దాం, ఎంజాయ్ చేసేద్దాం, అదెందుకు తింటున్నాం అని అడిగే వాళ్ళే లేరు కదా మనకి అని అనుకున్నారు పిల్లలు. ఈ ఫుడ్ తింటే దేవుడు బాధపడతాడని డానియల్ అన్నకు తెలుసు. అందుకని రాజు వాళ్ళ దగ్గర పనిచేసే అంకుల్స్ ఉంటారు కదా, సార్ ప్లీజ్ మాకు ఒక 10 days పర్మిషన్ ఇవ్వండి, మేము మరి వెజిటేబుల్సే తింటాం, ఈ 10 days తర్వాత మమ్మల్ని టెస్ట్ చేయండి, ఒకవేళ మేము సరిగా లేము వీక్ అయ్యామనుకోండి అప్పుడు మీ ఇష్టం అని పర్మిషన్ అడిగి
దేవునికి ఇష్టం లేని ఫుడ్ తినకుండా జాగ్రత్త పడ్డాడు. అలా ఆ కష్టంలో నిలబడినందుకు దానియేలు అన్నకు దేవుడు 10 times గ్రేట్ నాలెడ్జ్ ఇచ్చాడు. అంతేకాదు ఉన్నతమైన పొజిషన్లో నిలబెట్టాడు. అంతేకాదు పిల్లలు, రాజు తర్వాత అంత పెద్ద పొజిషన్ దానియేలుకి ఇచ్చినందుకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చాలా అసూయ వచ్చింది. పిల్లలు, ఈయనేంటి వేరే దేశపోడు మన దేశానికి వచ్చి మనందరి మీద పెత్తనం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి ఎట్లయినా సరే ఇరికిచ్చి దానియేలు మీద కుట్ర చేయాలని ప్లాన్లు వేశారు. పిల్లలు, నిజమే కదా, స్కూల్లో కూడా ఎవరన్నా మంచిగా చదువుతున్నారనుకో పక్కన వాళ్ళందరూ కలిసి అతన్ని ఎలాగైనా సరే ఓడించాలని ట్రై చేస్తారు. ఎవరినైనా వెరీ గుడ్ అంటే చాలు, అబ్బో మీరు వెరీ గుడ్ అన్నారు కదా, కానీ అతను ఎవరో తెలుసా, పెద్ద బ్యాడ్ బాయ్ అని చెప్పి వాళ్ళ గురించి బ్యాడ్ చెప్పాలని ట్రై చేస్తారు. ఎవరైనా మనకంటే గొప్ప వాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళని బట్టి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి, కానీ జెలసీగా ఫీల్ అవ్వకూడదు పిల్లలు. ఓకేనా? మరి ఆ రాజు మరి 3 మెయిన్ పీపుల్ని తన కింద ఉంచుకున్నాడు. అందులో ఫస్ట్ దానియేలు ఉండేసరికి మిగిలిన వాళ్ళందరికీ కూడా కుళ్ళొచ్చి దానియేల్ని ఎక్కడైనా పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు. డ్యూటీలో ఏదైనా మిస్టేక్ చేస్తాడా, ఇంట్లో ఏదైనా మిస్టేక్ చేస్తాడా, ఎవరితోనైనా బ్యాడ్గా మాట్లాడతాడా, ఏమైనా బ్యాడ్వి చూస్తాడా అని మొత్తం వెతికారు పిల్లలు. కానీ గ్రేట్ థింగ్ ఏంటంటే దానియేల్లో ఒక్క మిస్టేక్ కూడా కనుగొనలేకపోయారు. చెల్లి, తమ్ముడు, నీ లైఫ్లో ఎవరైనా మిస్టేక్స్ వెతకాలని ట్రై చేస్తే దొరికిపోతావా? చూడు, ఒక్కసారి చాలామంది అబద్ధాలు ఆడతారు, బూతు మాటలు మాట్లాడతారు, చెడ్డ పనులు చేస్తారు, చెడ్డవి చూస్తూ ఉంటారు, చెడ్డ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు, మమ్మీ డాడీకి చెప్పిన మాట వినరు, మమ్మీ డాడీకి రివర్స్ మాట్లాడతారు, తిరుగుబాటు చేస్తారు. ఇవన్నీ బ్యాడ్ థింగ్సే కదా. సాతాను మనల్ని ఈజీగా పట్టేసుకోవాలంటే పాపము చేస్తుంటే వాడు మనల్ని వాడి కంట్రోల్లోకి తీసేసుకుంటాడు. పిల్లలు, వాడికి దొరకకుండా ఉండాలి అని అంటే దేవుడు చెప్పినట్టు మనం వినాలి. ఓకేనా? అయితే పిల్లలు, ఆ మిగిలిన వారు దానియేలు మీద పగబట్టి ఎక్కడ పట్టుకుందామంటే ఒక్క చోట కూడా మిస్టేక్ దొరకలేదు పిల్లలు. అప్పుడు వాళ్ళకు ఒక ఆలోచన వచ్చింది. అదేంటంటే, అరే ఎప్పుడు చూసినా ఈ డానియేల్ రోజుకి 3 సార్లు ఎంత బిజీ పని ఉన్నా సరే ఇంటికి వెళ్ళిపోతాడు, పైకి వెళ్ళిపోయి డోర్ ఓపెన్ చేసేసి అక్కడ మోకాళ్ళు వేసి యెరూషలేము కోసం ప్రార్థన చేస్తాడు. ఈ విషయంలో తప్ప అతన్ని ఎక్కడ పట్టుకోలేమురా, కాబట్టి ఇతను ప్రేయర్ చేయకుండా మనం ఏదైనా రూల్ కనిపెట్టాలి అని అనుకొని రాజు దగ్గరికి వెళ్ళి, రాజా నిన్ను తప్ప 30 రోజుల వరకు ఎవరిని పూజించకూడదని ఒక ఆర్డర్ పెట్టు, అందరూ అప్పుడు నిన్నే గణపరుస్తారు, ఎందుకంటే మా దేశాన్ని పరిపాలిస్తుంది నువ్వే కదా, నువ్వు చాలా గ్రేట్ కదా మా దేశంలో అని రాజుని పొగిడేసి రాజుతోటి ఈ యొక్క రూల్ని పాస్ చేస్తారు పిల్లలు. అప్పుడు దానియేలు భయపడిపోయి ప్రేయర్ చేయడం మానేస్తారేమో అని అనుకున్నారు. కానీ దానియేలు దేవుడికి ఎంత ప్రియమైన వాడంటే అవసరమైతే ప్రాణాలు పోగొట్టుకున్నా పర్వాలేదు కానీ ప్రార్థన మానను అని దానియేలు ప్రతిరోజు ఎట్లా ప్రార్థన చేస్తాడో అట్లాగే తన గదిలోకి వెళ్ళిపోయాడు. కింద నుంచి చూస్తున్నారు, దొరికిపోతాడు రా ఈరోజు అనుకున్నారు. నిజంగానే వెళ్ళిపోయాడు, పై గదిలోకి వెళ్ళిపోయాడు. కిటికీలు మూసుకోలేదు, లేకపోతే ప్రార్థన చేయటం మానలేదు. ఎవరేమనుకున్నా పర్లేదు, ప్రతిరోజు చేసినట్లుగానే కిటికీలు తెరిచాడు, మోకాళ్ళు వేసాడు, చేతులు ఎత్తాడు, యెరూషలేము కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఈ విషయం వాళ్ళు గమనించి రాజు మరి చెప్పాడు కాబట్టి ఆ మాట నిలబెట్టుకోవడం కొరకు దానియేలును సింహాల బోన్లో వేశారు. సహజంగా ఎవరైనా సింహాల జోలికి వెళ్తే ఏం జరుగుతుందో మీకే తెలుసు కదా. కానీ దానియేలు సింహాల గుహలోనికి వెళ్ళినప్పుడు దేవుడు ఎంత అద్భుతంగా సింహాల నోళ్లను మూసివేసి దానియేలు ప్రాణాన్ని కాపాడాడు. ఎవరైతే దానియేలుని ఇరికించాలనుకున్నారో వాళ్ళ బాడీస్ కిందికి రాకముందే వారి ఎముకలతో సహా పొడి చేసి చంపేశాయని బైబిల్ చెప్తుంది పిల్లలు. అయితే ఈ లెసన్ ద్వారా మనం ఏం నేర్చుకుంటున్నాం? దేవుడు డానియేల్ని ఒక స్పెషల్గా తయారు చేశాడు పిల్లలు. అయితే ప్రజలేమో దానియేలు యొక్క జీవితంలో ఉన్న పరిశుద్ధతను, యథార్థతను, దేవునితో తనకున్న రిలేషన్ను డిస్టర్బ్ చేయాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ వాళ్ళేమన్నా అనుకుంటారేమో, వీళ్ళేమన్నా అనుకుంటారేమో అని డానియేల్ ఎక్కడ తన లైఫ్లో డిస్టర్బ్ కాలే. దేవునితో ఎలా ఉండాలని అనుకున్నాడో అలాగే ఉన్నాడు. అందుకని దేవుడు తన కోసం నిలబడిన డానియేల్ను దేవుడు ఎంత గొప్ప రివార్డ్స్ ఇచ్చి
బ్లెస్ చేశాడో అంతకంతకు డానియల్స్ పొజిషన్ పెరుగుతూనే ఉంది, కానీ ఎక్కడ తన లైఫ్లో తన పొజిషన్ తగ్గిపోలేదు. అంతేకాదు పిల్లలు, దానియేలు జీవించిన జీవితాన్ని చూసి దేవుడే మురిసిపోయి పరలోకం నుంచి దూతను పంపించి చెప్పించాడు. అదేంటంటే, దానియేలు నీవు బహుప్రియుడవు, దానియేలు నీవు బహుప్రియుడవని ఎన్నోసార్లు దానియేలును పిలిచి దేవుడు దానియేలుతో మాట్లాడాడు. నిజంగా ఎంత బిలవర్డ్ చైల్డ్ కదా, అంత ప్రియమైన వాడిగా ఎందుకున్నాడు అని అంటే, మనుషులకు భయపడి తన అలవాట్లు మార్చుకోలేదు, కానీ దానియేలును దేవుడు ఎంత స్పెషల్గా ఉంచాడో అంతే స్పెషల్గా జీవించడానికి ఇష్టపడ్డాడు. మరి చెల్లి, తమ్ముడు, నువ్వు కూడా దేవుని కొరకు స్పెషల్గా జీవిస్తున్నావా? అక్క, వాళ్ళతో పాటు నేను ఆ సినిమా చూడకపోతే నన్ను ఎలా చూస్తారో, నేను ఆ బ్యాడ్ పాటలు పాడకపోతే నన్ను అందరూ కూడా తప్పుగా చూస్తారు, నన్ను ఒక్కదాన్నే స్పెషల్గా చూస్తారు అక్క, నన్ను ఒక్కడినే స్పెషల్గా చూస్తారు, అందుకని వాళ్ళకు భయపడి నేను కూడా పాడేస్తున్నానక్క, నేను కూడా చూసేస్తున్నానక్క, నేను కూడా వెళ్ళిపోతున్నానక్క అని అంటున్నావా? చెల్లి, తమ్ముడు, ఇలాంటి లోకంలో మనం ప్రభు కోసం స్పెషల్గా నిలబడాలి. లోకంతో మనం కూడా కలిసిపోతే నీకు లోకానికి తేడా ఏముంది? మనం స్పెషల్ కాబట్టి స్పెషల్గానే ఉండాలి. మరి అలా జీవించడానికి దేవుడు సహాయం చేయాలని ప్రార్థన చేసుకుందామా? రైట్, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు. లారా తనకిచ్చిన అద్భుతమైన కలర్ను స్పెషల్గా ఉండటానికి ఇష్టపడక అందరితో కలిసిపోవాలని అనుకుంది, కానీ ఎవరూ తనని యాక్సెప్ట్ చేయలేదు. చివరికి గ్రహించింది, నీవు లారాని స్పెషల్గా చేశావని తర్వాత గ్రహించింది. నిజమే ప్రభువా, మరి దానియేలు జీవితంలో కూడా దానియేలును ప్రత్యేకంగా ఉంచావు ప్రభువా. అయితే లోకంలో కలిసిపోకుండా దానియేలు తన ప్రత్యేకతను ఎలా కాపాడుకున్నాడో ఈ కిడ్ స్టోరీ టైం చూస్తున్న ప్రతి చెల్లి, తమ్ముడు కూడా భయంకరమైన పాపంతో నిండిపోయిన ఈ లోకంలో మేము కూడా నీ కొరకు స్పెషల్గా జీవించడానికి సహాయం చేయమని, పాపం అంటించుకోకుండా నీ బిడ్డలుగా జీవిస్తూ డానియేల్ వలె నిన్ను మహిమపరుస్తూ నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించే కృప దయచేయమని యేసు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఓకే చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? జాన్ 15:16, యోహాను 15:16, నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించి తిని, యోహాను 15:16. ఓకే చిల్డ్రన్, మరి కిడ్ స్టోరీ టైం మీ అందరికీ బ్లెస్సింగ్గా ఉంది కదా. తప్పకుండా ఇంకా అనేక మందికి ఈ ప్రోగ్రామ్ బ్లెస్సింగ్గా ఉండటానికి షేర్ చేయండి. ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే చిల్డ్రన్, గాడ్ బ్లెస్ యూ, బాయ్.